మన గట్ హెల్తీనెస్ అనేది చాలా చాలా అవసరం. మన గట్ ఎట్లా యూస్ఫుల్ అవుతుంది అంటే మన ఇమ్యూనిటీ దగ్గర నుంచి మన బాడీలో మన పైన ఉన్నదని మనం మ్యూకోసా అంటాం. అంటే మనం తీసుకున్న ప్రతి పార్టికల్ కూడా దాని కాంటాక్ట్ వచ్చి మన బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే మీరు ఎటువంటి ఆహారం తీసుకున్నా కానీ, ఎటువంటి అనారోగ్యం అంటే అన్హెల్తీ ఫుడ్ తీసుకున్నా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన బాడీని టచ్ అవ్వగానే, మ్యూకోసాని టచ్ అవ్వగానే మన బాడీ రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్సే మన బాడీకి ఇమ్యూనిటీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మన బాడీలో ప్రతిరోజు మనము రకరకాల ఆహార పదార్థాలు, ఒక తెలియక క్రిములు అలాంటివి తీసుకొని మన గట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏంటంటే ఇప్పుడు చాలా మైక్రోబ్స్ని కూడా అంటే బ్యాక్టీరియాని కూడా మనం తింటూ ఉంటాం. అంటే ప్రతి ఆహార పదార్థాల్లో అవి మన బాడీకి కాంటాక్ట్ వచ్చినప్పుడు ఆ కాంటాక్ట్ మన బాడీ ఒక ఇమ్యూనలాజికల్ రియాక్షన్ లాగా క్రియేట్ అవుతుంది. దానివల్ల మన ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన గట్ మ్యూకోసా ఎఫెక్ట్ అవుతుందో అంటే ఆ మ్యూకోస్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ మ్యూకోస్ ఎఫెక్ట్ అవ్వటం మన స్టమక్లో కావచ్చు, లేకుండా మన కోలన్లో కావచ్చు, మన బాడీలో అంటే ఒక బ్యారియర్ని అంటే విడిపోతుంది కాబట్టి ఆ క్రిములు డైరెక్ట్గా మన బాడీకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అవుతూ ఉంటుంది. అందుకనే మీరు చూసారంటే మనం నార్మల్గా ఉంటాం, మన పెద్ద పేగులో రకరకాల క్రిములు ఉంటాయి మన ఇంటెస్టైన్స్లో కూడా, కానీ ఆ క్రిములు మనల్ని ఏం ఎఫెక్ట్ చేయవు. ఎందుకంటే ఆ మ్యూకోసా బ్యారియర్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ చెడు క్రిములు కూడా మన బాడీని అంటే జాగ్రత్తగా అంటే మన హార్మ్ చేయకుండా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా ఒక రకమైన బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. గట్ ఇమ్యూనిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి సరైన టైంలో సరైన ఫుడ్ తీసుకొని రైట్ డైట్ అంటే ఇప్పుడు మన డైట్లో చాలా క్రిములు ఉన్నాయి అనుకోండి, మన బాడీలో ఉన్నటువంటి నార్మల్ గట్ ఫ్లోరాను కూడా డ్యామేజ్ చేసి ఆ ఓవర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కొన్ని క్రిములు ఏంటంటే మన బాడీ స్వతహాగా దాన్ని కంట్రోల్ చేయలేదు. అలాంటప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ఇచ్చి మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. కొన్ని కండిషన్స్లో రకరకాలైన జబ్బులు ఉంటాయి. అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ కానీ, తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ మనం చాలాసార్లు యాంటీబయాటిక్ ఇవ్వకముందు మనం ప్రోబయోటిక్స్ని వాడుతున్నాం. ఎందుకు ప్రోబయోటిక్స్ ఇస్తున్నామంటే మన గట్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి, గట్ ఇమ్యూనిటీని పెంచడానికి మనమే బయట నుంచి మంచి క్రిములు అంటే మన బాడీకి ఎటువంటి హార్మ్ చేయనటువంటి క్రిములు మనం ఇస్తున్నాం. దానివల్ల గట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకి డైజెస్ట్ సిస్టమ్ కూడా బాగా పనిచేయడం మొదలవుతుంది. మన బాడీలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్న కూడా ఒక ఈక్విలిబ్రియంని బ్యాలెన్స్ చేయడం వల్ల చాలాసార్లు ఈ బ్లోటింగ్ కానీ, పొట్ట ఉబ్బరంగా ఉంది, లేకపోతే నాకు ఊరికి అసిడిటీ వస్తుంది అని చాలాసార్లు ఇలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ గట్ ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి మనం తీసుకునే డైట్ దగ్గర నుంచి, వాటర్ కంటెంట్ కరెక్ట్గా తీసుకోవడం దగ్గర నుంచి, న్యాచురల్గా దొరికే ఫైబర్ని కూడా సరిగ్గా తీసుకోవటం వల్ల ఈక్విలిబ్రియంని మనం మెయింటైన్ చేయడానికి మనం అంటే హెల్ప్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు కానీ మనం సరైన డైట్ అంటే సరైన వాటర్ తీసుకున్నప్పుడు, సరైన ఫైబర్ తీసుకున్నప్పుడు, సరైన ఎక్కువ అన్హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈక్విలిబ్రియం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మన బాడీలో అన్నీ పని చేయాలి అనుకుంటే మన గట్ని సరిగ్గా మనం మెయింటైన్ చేసినప్పుడే మన హెల్తీగా ఉండగలుగుతాం. ఎట్లా మీరు గట్ సరిగ్గా చూసుకోగలుగుతారు? సరైన డైట్లో సరైన టైంలో డైట్ తీసుకోవటము, సరైన మోతాదులో లిక్విడ్స్ అంటే వాటర్ తాగటము, సరైన మోతాదులో హెల్తీ ఫుడ్ తినటం అని అనుకుంటే అతివృష్టి అనావృష్టి అవసరం వచ్చినప్పుడు అతిగా అన్హెల్తీ ఫుడ్స్ తీసుకోవటము, లేకపోతే అన్హెల్తీగా ఎక్కువగా నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోవటము, ఇలాంటి వల్ల మన గట్ ఫ్లోరా దెబ్బతింటుంది, మన డైజెస్ట్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. అన్నీ కూడా మితంగా మన బాడీకి ఎంత మోతాదులో కావాలో అంటే ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఈ నాన్ వెజిటేరియన్ డైట్ కానీ సరైన మోతాదు తీసుకున్నప్పుడు మన గట్ ఇమ్యూనిటీ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మన చాలా హెల్తీగా మనం ఉండటానికి ఆస్కారం ఉంటుంది.